రాయలసీమలో ఉండే కనకరాజు కొరియన్ కనకరాజులా ఎలా అయ్యాడు? అసలు కనకరాజుకి కొరియన్ ఆత్మ వదిలేస్తుందా? లేదా కంటిన్యూ అవుతుందా? ఇవన్నీ తెలియాలంటే కొరియన్ కనకరాజు మూవీ చూడాల్సిందే. అది కూడా బిగ్ స్క్రీన్‌లో. సో, ఈ మూవీ హైలైట్స్ అండ్ మైనస్ పాయింట్స్ చూద్దామా మరి? సో, లెట్స్ గో టు రివ్యూ. వెల్కమ్ టు ఆర్జే ఫిల్మ్ ఇన్ఫినిటీ. ఈ మూవీ అప్డేట్స్ మీరు ఇలాగే చూస్తూ ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. స్టోరీ వచ్చేసి రాయలసీమ ప్రాంతంలో అనంతపురం డిస్టిక్లో ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో కొరియన్ కనకరాజు, ఆ తర్వాత సత్య ఇద్దరు, అదే కిష్టప్ప ఇద్దరు ఒక మంచి స్నేహితులు. ఆ స్నేహితులు ఇద్దరు కలిసి ఒక బృందానికి పనిచేస్తూ ఉంటారు. అదే ఊర్లో చైత్ర అనే ఒక అమ్మాయి అనుకోకుండా మనోడి కంటపడుతుంది. సో లవ్ ఎట్స్ ఫస్ట్ సైట్ అనమాట. ఈ లవ్ ఎట్స్ ఫస్ట్ సైట్లో నుంచి అన్ఎక్స్పెక్టెడ్గా కొరియన్ ఆత్మ మన కనకరాజుని ఆవాహిస్తుంది. సో ఆవాహించిన తర్వాత ఎలా స్టోరీ ట్విస్ట్ మీద ట్విస్ట్ అవుతూ ఉంటుంది అనేది ఈ కొరియన్ కనకరాజు మూవీ. అండ్ అట్ ద సేమ్ టైం మన రితిక కొరియన్లో వెళ్ళి, అదే ఇండో కొరియన్లో వెళ్ళి అక్కడ లైఫ్ లీడ్ చేయాలనేసి తన ఎయిమ్ అనమాట. సో తనని మనోడు ఫాలో అవుతుంటాడు. సో అటు లవ్ సీన్స్, ఇటు హర్రర్ అండ్ కామెడీ మాత్రం ఎక్కడ తగ్గదు, అంత బాగుంటుంది. ఎందుకంటే అక్కడ ఉండేది మన సత్య. సో చాలా హిలేరియస్గా ఉంటుంది. నేనైతే ఎంజాయ్ చేశాను. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, ఆ తర్వాత ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు ఈ మూవీ. కాకపోతే 16 ఇయర్స్ ఓల్డ్ ఉండే వాళ్ళు మాత్రం రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. విత్ పేరెంట్స్తో మాత్రమే చూడాల్సిన మూవీ, ఎందుకంటే హర్రర్ కాబట్టి. కానీ అంత హర్రర్ అయితే నాకు అనిపించదు. అక్కడక్కడ హర్రర్లా చూపిస్తారు కానీ ఎక్కడ కామెడీతోనే ఉంటారు, నవ్వుతూనే హర్రర్ అవుతుంది. అంత సీన్స్ బాగా ఎలివేట్ అయినాయి. సో పిల్లలతో సహా చూడొచ్చు. బట్ కొంతమంది అబ్జెక్షన్స్ ఉంటాయి కదా, సో అలాంటి వాళ్ళకి కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇంకా రిమైనింగ్ అంతా సూపర్ ఉంటుంది. మన ఫస్ట్ హాఫ్ అంతా ఆల్మోస్ట్ మన ఆంధ్రలోనే అవుతూ ఉంటుంది మూవీ సీన్స్ అన్నీ. ఇంకా సెకండ్ హాఫ్, అదే ఇంటర్వెల్ ముందు నుంచి ఇంకా కొరియన్లో కొన్ని సీన్స్ ఉంటాయి. సో అలా ట్విస్ట్ మీద ట్విస్ట్ ఉండి కామెడీ జోనర్ మాత్రం మన వరుణ్ తేజ్ అండ్ సత్య వచ్చిన సీన్స్ సూపర్ అంటే సూపర్. అండ్ అట్ ద సేమ్ టైం హీరోయిన్ కూడా అంతే, రితిక అదే చైత్ర ఇద్దరు కలిసిన టైమింగ్స్ బాగున్నాయి. అండ్ హైలైట్స్ వచ్చేసి బీజిఎం బాగుంది. ఆ బీజిఎంతో పాటు అంటే అక్కడక్కడ నాకు కొంచెం ఓజీ బీజిఎం నాకు గుర్తొస్తుంది, కానీ కాపీదే కాదు అలా అనిపిస్తుంది. వీటితో పాటు ఇంకా కామెడీ, హర్రర్, కొన్ని లవ్ సీన్స్, అఫ్కోర్స్ ఒకటి రెండు సాంగ్స్ బాగున్నాయి. అండ్ మిగిలిన సాంగ్స్ నాకైతే యావరేజ్ అనిపించింది. కొన్ని సీన్స్ మాత్రం హైలైట్ అంటే హైలైట్, అసలు మళ్ళీ మళ్ళీ చూసి నవ్వుకునేలా ఉంటాయన్నమాట. సో అది బాగా నచ్చింది. అండ్ డైరెక్టర్ వచ్చేసి ఫస్ట్ హాఫ్లో స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ రొటీన్గా ఉంటుంది. సో హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా ఎప్పుడైతే ఆత్మ ఆవహిస్తుందో, సో అప్పటి నుంచి ఇంకా సీన్స్ ఎక్స్పెక్టెడ్ చేయకుండా ఉండే సీన్స్ ఉంటాయన్నమాట. అరే ఈ సీన్ తర్వాత ఈ సీన్ వస్తుందని మేము అనుకుంటాం, కానీ అది కాదు. సో అన్ఎక్స్పెక్టెడ్ సీన్స్ నుంచి హిలేరియస్ వరకు వెళ్తుంది. అది నాకు బాగా నచ్చింది. నవ్వి ఇదవుతాం మేమైతే. అండ్ అది అయితే నేను గ్యారంటీ చెప్తా మీకు. సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ అనిపించింది. డైరెక్టర్ అలాగే మళ్ళీ కవర్ చేస్తూనే ఇదవుతుంటాడు. అది నాకు బాగా నచ్చింది. ఓవరాల్గా వచ్చేస్తే నా రేటింగ్ 5కి 4 ఇవ్వగలను. సో ఈ 2026లో హర్రర్ కమ్ కామెడీ సినిమా అంటే కానీ మన తెలుగులో ఇదే ఫస్ట్. అండ్ దీనికంటే మంచిగా హర్రర్ మూవీ అయితే నాకు తెలిసి ఈ ఇయర్లో రాదు. సో హర్రర్గా ఎక్స్పెక్ట్ చేసుకునే వాళ్ళు, అంటే హర్రర్ సినిమాస్ చాలా ఇంట్రెస్టింగ్గా చూసే వాళ్ళకి ఇది చాలా ఎంజాయ్ చేస్తారు, అలాంటి కేటగిరీ ఉండేవాళ్ళు. అండ్ కామెడీ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కానీ, హర్రర్ ఎక్స్పెక్ట్ చేసుకునే వాళ్ళకి కానీ, అండ్ మెగా ఫ్యాన్స్కి ఇది పండగ, రియల్గా పండగ ఇది. రితిక సెలెక్షన్స్ బాగున్నాయి, స్టోరీ సెలెక్షన్స్. మిరాయ్, ఆ తర్వాత ఈ మూవీ నాకు తెలిసి నెట్ఫ్లిక్స్ వాళ్ళకి ఈ మూవీ టైఅప్ అయినారని
తెలిసింది. బట్ అఫీషియల్‌గా ఇంకా అనౌన్స్‌మెంట్ రాలేదనుకుంటా నాకు తెలిసి. సో, లెట్స్ ఎంజాయ్. ఈ సండే ఈ మూవీకెళ్ళండి. ఇది నా రివ్యూ. మీకు ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మీకు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.